ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, హిందూకి హిందూ శత్రువు అన్నది మాత్రం వాస్తవం. హిందువుని వేధిస్తోంది, హిందువుని ఏడిపిస్తోంది హిందువే కాబట్టి. ఓ పక్కన కరెక్ట్‌గా దీపావళికి ముందు ఆహ్, దీపావళప్పుడు బాణసంచా కాల్చుకోనీయకుండా, దీపావళి ఢిల్లీలో జరగనీయకుండా, దేశ రాజధానిలో జరగనీయకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాలలో పంటలు తగలబెడతా ఉంటారు. అంటే పంట అయిపోయాక ఆ గడ్డిని తగలబెడతా ఉంటారు. సుప్రీం కోర్టే ఆపమన్నా, లోకల్‌గా ఉన్నటువంటి పాలకుల్ని చెయ్యమన్నా చెయ్యరు వీళ్ళు. అక్కడ తగలబెడుతుంటారు. వీళ్ళేమంటున్నారు, పాకిస్తాన్ ప్రాంతంలో సరిహద్దులో ఉన్న పాకిస్తానోళ్ళు తగలబెడుతున్నారు. ఆ పొగతో పాటు ఇది కూడా అయిపోతుంది కాబట్టి మేము తగలబెట్టేస్తున్నాం అంటారు. దీపావళిని చెడగొట్టాలన్నది పాకిస్తానోడి పన్నాగం. వాడి పన్నాగంలో వీళ్ళు ట్రాప్‌లో పడుతున్నారు. ఈ 4 రోజులు అయ్యాక పెట్టుకుంటే అసలు తగలబెట్టడం ఎందుకు? దాన్ని తీసుకెళ్ళి ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేయమని సుప్రీం కోర్టే మొత్తుకున్నా సరే పట్టించుకోదు, ప్రభుత్వాలు పట్టించుకోవు. హిందువుకి హిందువే శాపం. దీపావళికి మళ్ళీ అయితే ఇప్పుడు క్రాకర్స్ ఇవాళ పేలుస్తారు. పేల్చగానే అదిగో కాలుష్యం పెరిగిపోయింది క్రాకర్స్ వల్ల అని మళ్ళీ రేపు పొద్దున రచ్చ రచ్చ చేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి హిందువులకి అతిపెద్ద శాపం అవుతుంది ఢిల్లీలో.